ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన పర్యటన స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లోని తీవ్ర అసంతృప్తిని రాజేసింది. సభలో జగ్గారెడ్డిని అనుమతితో పోల్చిన సీఎం దామోదర రాజనరసింహతో సహా పలువురు సీనియర్ నాయకుల పేర్లను ప్రస్తావించకపోవడంపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే టీజీఐఐసీ కార్పొరేషన్ పోస్టుల పునరుద్ధరణ గురించి సీఎం ఏమాత్రం మాట్లాడకపోవడం నాయకులను తీవ్ర నిరసనకు గురిచేసింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మంగళవారం 2 భవనాలను కూల్చివేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు రహదారి సమస్యతో అల్లాడిపోతున్నారు. నంద్యాల పులివెందుల జాతీయ రహదారి నిర్మాణం వల్ల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల దాదాపు 2,500 ఇళ్లు నిర్మాణాలకు సంబంధించి సామాగ్రిని తీసుకెళ్లాలన్న గుట్టలు ఎక్కాల్సి వస్తుందని తక్షణమే ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. అలాగే కాకినాడ జిల్లాలోని గ్రావెల్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతాయి. అధికారులు అండదండలతో డీ పట్టా భూముల్లోని సైతం ఇష్టరహస్యంగా తవ్వకాలు జరుపుతూ కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ తవ్వకాలు జరుపుతున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ అంశాలపై మరింత సమాచారాన్ని మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. యాదగిరి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత మొదట కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ముఖ్యంగా సీనియర్ నేతల పేర్లు మరవడం, టీజీఐఐసీ పోస్టుల రెన్యువల్పై మాట్లాడకపోవడం పట్ల క్యాడర్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ భవాని. అంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనేది ఆగ్రహానికి గురి చేసిన పరిస్థితి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15 రోజున స్మార్ట్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కోసం సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈ సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి దానిపైన కొద్దిగా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి ఉన్నటువంటి కేడర్ల మధ్య ఉన్నటువంటి లుకలుకలను వెల్లుదీసేటువంటి ఘనత అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి దక్కుతున్నామని చెప్పవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన స్పందించకుండా, ఏమాత్రం మాట్లాడకుండా, అటు క్యాడర్ ను ఉత్తేజపరచకుండా, క్యాడర్ అండగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల పట్ల కూడా ఏమాత్రం ఆయన మాట్లాడుకోవడం అనేటువంటిది అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ తీవ్ర నిరాశను నింపిందని మనం చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా ప్రజలు కూడా కొంచెం గురిగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సంక్షేమకు సంబంధించినటువంటి పథకాల పైన కానీ, లేదా జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం, ఎటువంటి పథకాల పైన ఒక స్పష్టత ఇవ్వకపోవడం వంటి అంశాలపైన ప్రజలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి పూర్తిగా కొంచెం గురిగా ఉన్నారు. అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెమ్మదిగా బయటపడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం పైన కూడా ఏమాత్రం మాట్లాడలేదు. అదేవిధంగా ఇటీవల జైరావత్ టీంలో వచ్చినప్పటికీ కూడా ఇంకా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం జిల్లాకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల పైన ఏమాత్రం మాట్లాడుకోవడం అనేటువంటిది అప్పట్లో చర్చించబడింది. మరి రెండోసారి జిల్లా కేంద్రంగా వచ్చిన రేవంత్ రెడ్డి పైన ఇప్పటికీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడము, సింగిల్ ప్రాజెక్ట్ ను టూరిజం కేంద్రంగా చేస్తామని చెప్పడం, దానిపైన ఖర్చులు ఇవ్వడం, అదేవిధంగా మెట్రో రైలు కోసం సంబంధించి సంగారెడ్డి వరకు మెట్రో రైలు సంబంధించిన విషయాలపైన ఎటువంటి మాటలు మాట్లాడుకోవడం, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉంటాయి, గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన విషయం కానీ, టీటీఐ ఇంతవరకు 2 నెలల వరకు యాక్టివ్ గా ఉన్నటువంటి టీటీఐ చైర్మన్ పోస్టు నిర్మలా జయప్రకాష్ కాబట్టి ఇప్పుడు ఆ రిన్యూవల్ చేయకపోవడం వంటి అంశాలపైన క్యాడర్ ఉంది. ఎంతసేపు జగ్గారెడ్డిని పొగడడం మధ్య చూపించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి హనుమంతుగా కూర్చోడము, దానికి ఉన్నటువంటి పలుకొని స్థానికంగా ప్రజలు అర్థం చేసుకోకుండా ఊహించినటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా చెప్పడం వంటి అంశాలు కొంత సంగారెడ్డి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఏదైతే జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ కానివ్వండి, మిగతా క్యాబినెట్ పట్ల కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మాట్లాడడం కానీ, లేదా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వంటి అంశాలపైన ఆయా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద జిల్లాకు సంబంధించిన దామోదర్ రాజనరసింహ కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి మిగతా కాన్సెప్ట్ ముఖ్య నాయకుల పేరు కూడా ప్రస్తావించకపోవడం పట్ల వాళ్ళు దాన్ని అవమానంగా భావించారుగా మనం చూడవచ్చు. ప్రజల్లో కూడా ఇది చాలా బలంగా అయింది. సీఎం రేవంత్ రెడ్డి రావడం కేవలం రైట్. థ్యాంక్ యూ యాదగిరి.